తర్వాత ఇంకా ఒకరిద్దరిని ఒక్కొక్క నిమిషం మాట్లాడిచ్చేస్తాను, మళ్ళీ టైం కూడా లేదు. నితీష్ కృష్ణ, నితిన్ కృష్ణ ప్లీజ్ కమ్. నితిన్ సాయి కన్స్ట్రక్షన్, మన ఎమ్మెల్యే గారు అబ్బాయి, ఆయన కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తాడో చెప్పమన్నా, ఆయన కూడా చేయాలి ఈ పని. ఏం చేస్తావో చెప్పు. సార్ డెఫినెట్గా సార్, మన లోకల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి మార్గదర్శిగా. నువ్వు చదువుకోవడమే కాదు, నేను ఓవరాల్గా కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత. అందులో చదువు ఒక పార్టు, ఆదాయం పెంచే మార్గాన్ని చేయమంటున్నాను. సార్ ఈ ప్రోగ్రామ్ ఒక విశేషత ఏంటంటే నాట్ ఓన్లీ బెనిఫిషరీస్ సార్, కంపెనీస్ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఆనిముత్యాలు, మట్టిలో ఆనిముత్యాలని ఇందాక మీరు అన్నారు కదా సార్, అబ్దుల్ కలాం గారు, మన వాళ్ళందరూ కూడా, అట్లా మేము కూడా అంబేద్కర్ గారు కూడా, వాళ్ళందరిలాగా ఈ మట్టిలో నుంచి ఆనిముత్యాలని మేము కూడా వెతికి వాళ్ళ ఎడ్యుకేషన్ని అదే విధంగా వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పడం కూడా వాళ్ళ బాధ్యత మేము తీసుకుంటామని మీకు మనవి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు పెన్నమనేని ధనప్రకాష్ గారు, మేనేజింగ్ డైరెక్టర్, మోడల్ డైరీ. అదే ధనప్రకాష్ గారు రండి. థ్యాంక్ యూ సార్. కానీ చెప్పండి, ఎడ్ చేస్తే చెప్పండి. డెఫినెట్గా మీరు ఇచ్చిన పిలుపు మేరకు, P4 పిలుపు మేరకు మేమంతా స్పందించి మా ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని మేము స్వీకరించి తూచా తప్పకుండా పాటిస్తాం. అలాగే మేము ఈ పక్కన ఇక్కడ 4 కిలోమీటర్లు ఉండి హీల్ అని ఒక ఆర్ఫన్ స్కూల్ పెట్టాము. అది 13 ఏళ్ళని ఇక్కడ పెట్టి 1000 మంది అనాథ పిల్లలు చదువుకుంటారండి CBSE క్యాంపస్లో. ఒక 2 years దేవాంశ్ బర్త్డే కూడా ఇక్కడ మేడం గారు పంపించారు, 2 పిల్లలు స్పాన్సర్ చేశారు. ఆ తర్వాత మీరు బర్త్డేకి వస్తానని చెప్పినట్టున్నారు, ఒంటిమెట్టి వెళ్ళిపోయినట్టున్నారు లాస్ట్ టైం. ఇదే స్కూల్లో ఏమన్నా పేరెంట్స్ లేని పిల్లలు, సింగిల్ పేరెంట్ పిల్లలు ఉంటే మేము తీసుకుని మేము ఎడ్యుకేషన్ ఇవ్వగలం. ఇప్పుడు మీరు ఏదైతే ధనప్రకాష్ గారు చెప్పినట్టు, ఇప్పుడు కొంతమందిని మనం చూసాం ఇక్కడ. ఒకటి హ్యాపీ వ్యాలీ స్కూల్ కానీ, అదే మరిగా ఇప్పుడు ఇక్కడ మన ఏది స్కూల్ ఇది కదా, ఇండస్ట్రీ ఇద్దరు. కాబట్టి వారు చెప్పినట్టు మీ స్కూల్ పేరేంటి? హీల్ స్కూళ్ళు. వారు బాగా చదివిస్తామని కొంచెం వెనక ముందుకు వచ్చారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, చదివించడం